మిథున్ రెడ్డి గారు అరెస్ట్ ఎలా చూడొచ్చు అంటారు? అంటే రోజుకు ఒక అమౌంట్ చెప్తున్నారు. ఫస్ట్ 1,00,000 కోట్లు అన్నారు, తర్వాత 10,000 కోట్లు అన్నారు, తర్వాత 3,500 కోట్లు అంటున్నారు. అసలు ఏంటి ఇది? ఏదైతే అరెస్ట్ జరిగిందో ఇది అక్రమంగా జరిగింది అనుకోవచ్చా వైసీపీ క్యాడర్ అంతా కూడా? అన్న తప్పకుండా అక్రమంగానే జరిగింది. ఈ ఏదైతే నిక్కర్ స్కామ్ ఉందో దాని గురించి మాట్లాడతాం తీసి పక్కన పెడితే, ఈ నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చేస్తున్న స్కామ్ ఏంటంటే ప్రజల జీవితాలతో స్కామ్ చేస్తున్నాడు. అది ఎలాగంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో వైన్ షాప్ కాడ మందు తీసుకొని ఎక్కడో ఇంట్లోకి వెళ్ళి చట్టంలో కూర్చొని మందు తాగేవాళ్ళు. ప్రజలు భయపడతా ఈరోజు ప్రతి వైన్ షాప్ కాడ చూడండి 100 మంది తాగేసి వాళ్ళు యాక్సిడెంట్లు అయ్యి ఏదైనా జరిగి చనిపోతే వాళ్ళ భార్య బిడ్డలకు ఎవరన్నా రెస్పాన్సిబిలిటీ? అంటే బెల్ట్ షాపు పెడితే తమ్ముళ్ళు బెల్ట్ తీస్తాననేసి ఎలక్షన్ ముందు చాలా గట్టిగా చెప్పాడు, వార్నింగ్ కూడా ఇచ్చారు తెలుగు తమ్ముళ్ళకి. అవునవును, గట్టిగా వార్నింగ్లు ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళ పాలనలోనే కదా ఇష్టం వచ్చినట్టుగా మద్యం విక్రయిస్తున్నారు, ప్రజలు తాగుతున్నారు. మా ఏరియాలో చూసుకుంటే చుట్టుపక్కల ఒక 3 వైన్ షాపులు ఉన్నాయి. ప్రతి వైన్ షాప్ కాడ కూడా సాయంత్రం అయితే 100 మంది విచ్చలవిడిగా తాగటం, రోడ్ల మీద మహిళలు వెళ్తుంటే వాళ్ళని అసభ్యకరంగా కామెంట్లు చేయటం, స్కూల్ పిల్లలు వెళ్ళే దారి, ప్రతిదీ కూడా ఎంత భయోందోళనకి ప్రజలు గురైపోతున్నారంటే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక లిక్కర్ మాఫియాని నడిపాడు, తెర వెనక ఉండి అంతా నడిపారు, జగన్ గారిని రానున్న రోజుల్లో అరెస్ట్ చేయబోతున్నారని కూడా వీళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు. అలా లిక్కర్ స్కామ్ నడిపింది జగన్మోహన్ రెడ్డి గారు, మా ప్రభుత్వం కాదని వాళ్ళంతా స్పష్టంగా చెప్తున్నారు కదా. మరి అన్నా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అనేది కళ. ఒకటి, మీరు అరెస్ట్ చేయడానికి ఆయన ఏమి చిన్నపిల్లడేం కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కాదు కదా, ఆయన ఒంటి మీద వేసుకున్న అంగీ ముట్టుకున్న రాష్ట్రంలో ప్రజలు ఏ ఒక్కడో కూడా ప్రశాంతంగా ఉండే పరిస్థితి అయితే కాదు. రాష్ట్రం అయితే రావణ కాష్టం అయిపోద్ది. నేను ఒకటే చెబుతున్నా, ఈరోజు మీరు ప్రజలకి మంచి పాలన అందించండి. నెక్స్ట్ ఏదన్నా ఉంటే ప్రజలే మిమ్మల్ని నమ్మి ఓటేసే విధంగా ఉంటుందిలే. కానీ మీరు ఈరోజు రెడ్ బుక్ పాలన ఒకటి తీసుకొని వచ్చి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసాం, నెక్స్ట్ కొడాల నాని గారిని అరెస్ట్ చేస్తాం, ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తామని మీరు ఏదైతే అంటున్నారో, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తిని అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో ఏం జరిగిద్ది అన్నది వాళ్ళు చాలా బాగా చూస్తారు. నేను చెప్పటం కాదు, ఆ రోజు ఏం జరిగిద్ది అన్నది వాళ్ళు చూస్తారు. అంటే ఇప్పుడు చాలా వరకు కూడా కొన్ని ఛానల్స్ అయితే ఉన్నాయి, అంటే వాళ్ళకి ఫేవర్గా మాట్లాడేవి ఉన్నాయి. ఆ ఛానల్స్లో కూడా రెడ్ బుక్ని ఎందుకు పథకాలను ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదని ఏ జర్నలిస్ట్ కూడా మాట్లాడట్లేదు. రెడ్ బుక్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు, కొడాలి నాని ఎందుకు అరెస్ట్ చేయట్లేదని కొంతమంది ఈ సాంబశివరావు గారు కూడా మాట్లాడటం జరిగింది కదా TV5 ఆయన. దేని గురించి అర్థం కాలేదు. ఇప్పుడు TV5 సాంబశివరావు గారు అతను అంత ఫేక్ అన్న. అసలు TV5 సాంబశివరావు అనే వ్యక్తి, అతనికి ఎవరు ఇస్తున్నాడు అన్నది మాట్లాడదానికి స్క్రిప్టులు తెలియదులే. కానీ గతంలో అతని మీద ఒక మంచి ఉద్దేశం ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా కొన్ని వీడియోలు ఆయన చూస్తే, మొన్న ఒకసారి కిరా కార్పి గారిని పొగిడినట్టుగా, అసలు కిరా కార్పి అనే వ్యక్తి ఎవరన్నా? అతను ఈ రాష్ట్ర రాజకీయాలకి అతనికి ఏం సంబంధం అన్న అసలు? అతను గతంలో రోజా మేడం గారి దగ్గర ఎన్నో మంచి సహాయం చేసింది. అటువంటి వ్యక్తి గురించి, ఒక మహిళా నేత గురించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు. ఇటువంటి వ్యక్తుల్ని మీరు ఈరోజు ఐటీడీపీ అనే ఒక పేజీని నడుపుతా మీరు ఎంకరేజ్ చేస్తున్నారంటే, అంటే డైరెక్ట్ అఫీషియల్ పేజ్లోనే వాళ్ళ వీడియోస్ వస్తున్నాయంటారా? అంటే ఎవరిని చూసుకొని మాట్లాడుతున్నారంటే అన్న అఫీషియల్ పేజీలోనే. మొన్న జగన్మోహన్ రెడ్డి గారిది రెంటపాల పర్యటన ఒకటి జరిగింది. ఆ రెంటపాల పర్యటనలో ఒక అతను రప్పా నరుగుతామని ఒక ప్లే కార్డ్ పట్టుకున్నాడు. అతను అరెస్ట్ చేశారు కదా వెంటనే. మొన్న గుడివాడలో రీకాలింగ్ చంద్రబాబు ప్రోగ్రాం జరిగే రోజు జడ్పీ చైర్మన్ ఉప్పల హారిక గారు వెళ్ళారు. ఆమె వెళ్ళినప్పుడు ఎంతమంది ఆమె మీద దాడి చేశారన్న? ఒక మహిళా నాయకురాలి మీద ఎంతమంది దాడి చేశారు? ఎంతో మంది దాడి చేసి అవి వీడియోలు తీసి వాళ్ళ అఫీషియల్ పేజీలో రప్పా అంటే ఇదే అని వాళ్ళు పోస్ట్ చేశారన్న. ఏ ధైర్యంతో పోస్ట్ చేశారు? ప్రభుత్వం ప్రజల పక్షాన ఉందా, టీడీపీ నాయకుల పక్షాన ఉందా అన్నది ప్రజలకు చాలా వివరంగా అర్థమైపోతుంది. తప్పకుండా మటుకి వీళ్ళందరికీ బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకునే రోజు కూడా అతి త్వరలోనే ఉంది. నేను ఈరోజు ఒక్క విషయం చెప్పడానికి వచ్చానన్న. ఆ లోపల చెబుదాం అనుకున్నాను, కుదరలేదు. ఒకటే విషయం చెబుదామని వచ్చాను. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవటానికి ఇంకా 3.5 ఏళ్ళ టైం ఉంది మనకి. వాస్తవంగా ఇప్పుడు ప్రతి కార్యకర్త చేయాల్సింది ఏంటంటే, మనలాగే ముసుగులో కొంతమంది ఉన్నారు, పొగులంతా వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పుకొని తిరుగుతా రైతే తెలుగు తమ్ముళ్లతో సిట్టింగ్లు వేసేవాళ్ళు చాలామంది లుచ్చా నా కొడుకులు ఉన్నారు. ఫస్ట్ చేయాల్సింది వీళ్ళని పట్టుకోవాలా.
వీళ్ళని పట్టుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తే మన ప్రభుత్వం మన పార్టీకి సంబంధించినవి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు లీక్ అవ్వవు. ఫస్ట్ చేయాల్సింది ఇలాంటి నీచులను పట్టుకోవాలి. నేను పేర్లు చెప్తే బాగోదు. జిల్లాలో ఉన్న పెద్ద నాయకుల పక్కన కద్దర షర్ట్లు వేసుకొని తెలుగు తమ్ముళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ ముసుగులో తిరుగుతున్నారు. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వీళ్ళని పట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ అన్న.